గట్టిగా సప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. గట్టిగా సప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. మన మధ్యకు వచ్చినటువంటి గౌరవనీయులు దేవుని బిడ్డలారా, వారిని దేవుడు దీవించిన గాక. వారు చేస్తున్నటువంటి పాలన కానీ చక్కగా దేవుడు ఆశీర్వదించి అనేక పేదవాళ్లకు సాయం చేయాలి. దేవుని బిడ్డలారా, పేదలంటే వారికి చాలా ఇష్టం. దేవుడు పేదల కొరకే వారిని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి పేదలకు అనేక ఉపకార్యము వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చందు బ్రదర్ గా దేవా మీకు స్తోత్రాలు వందనాలయ్యా. చందు బ్రదర్ గారు నాయన జనసేన పార్టీలో ఉన్నాడయ్యా. ఆయన గొప్ప కార్యాలు దయచేయని చేస్తున్న ప్రతి పనులు మీరు తోడుగా ఉన్నామని, బలమైన కార్యాలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అదే ఇప్పుడు సురేష్ గారు ప్రార్థన చేస్తారు. గట్టిగా సమరవేదం గట్టిగా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ నామములో కేక్ కటింగ్ జరుగుతున్నది. దేవుడు ఇద్దరిని దీవించును గాక. ఈరోజు రాత్రి కానీ దేవుని బిడ్డల దగ్గర మీటింగ్స్ ఉంది. చివరి కూటంలో పాస్టమ్మ గారు
జిల్లా వైఎస్ఆర్ నగర్ జనసేన నాయకులు బెన్నీ గారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రార్థన కూడికలో మేము హాజరవడం జరిగింది. ప్రార్థన కూడికకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ప్రార్థన కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేసి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు చందు అన్నగారికి నా నమస్కారము. అన్నను ఇట్లా ప్రార్థన కూటము స్వార్థ కూడికకు మీరు తప్పనిసరిగా రావాలని ఆహ్వానం చేసిన తర్వాత అన్న నేను ప్రార్థనలు అంటే నాకు కులమత భేదాలు లేవు, నేను తప్పనిసరిగా హాజరైతాను, మీతో మాట్లాడతాను, మీ దగ్గర ఉన్న సమస్యలు నేను తెలుసుకుంటానని చెప్పి అన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్న ఇక్కడికి ప్రార్థన కూటానికి స్వార్థ కూడికకు అన్న వచ్చి అందరితో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయో పరిశీలించి దానికి పరిష్కారం చేస్తానని మాట ఇచ్చాడు అన్న. ఇలాగే అన్న అనేకులతో మాట్లాడి వారి సమస్యలను తీర్చాలని, అనేకులను బలపరచాలని, అన్నను దేవుడు ఆశీర్వదించి దీవించి ఉన్నత స్థాయికి అన్నను చేర్చాలని మేమందరం ఆశిస్తున్నాము. మా దీవెనలు, మా సంఘము దీవెనలు, మా పాస్టర్స్ అందరి దీవెనలు అన్నకు ఎప్పటికీ సదాకాలం తోడై ఉండునుగా. అందరికీ వందనాలు.